మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన ఘనమైన అత్యున్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ 38వ రోజున ఉపవాస పండుగలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ హౌసన్నా మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ వందనాలు. ప్రత్యేకించి నాన్నగారికి, అలాగే నా సహోదరుడు జ్యోతిరాజు గారు, పాస్టమ్మ గారికి, పిల్లలకి ప్రత్యేకమైన వందనాలు. 37 రోజులుగా నిరవధికంగా ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొంది ఎక్కడ అలసిపోకుండా నానాటికి క్రీస్తులో బలాభివృద్ధి నొందుతూ మీరు ముందుకు సాగుతుండడాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. గడిచిన 2-3 వారాలుగా ప్రతిరోజు నేను ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూనే ఉన్నాను. ఏమంత ఖాళీగా ఉన్నావా పాస్టర్ గారు అని అడిగారు. ఖాళీగా కాదు, కానీ మా అన్నకి రోడ్డు ప్రమాదం జరిగింది, ఫ్రెడ్ అన్నకి. అంచేత 16 రోజులుగా హైదరాబాద్ హాస్పిటల్లో తన దగ్గరే ఉన్నాను. నేను 16 రోజులుగా హాస్పిటల్ గదిలోనే తనతో పాటు కూర్చొని ఉన్నాను. నిన్నే గుంటూరు వచ్చాను. 18 రోజుల తర్వాత నిన్నే గుంటూరుకు వచ్చాను. ఇవాళ బయటకు వచ్చాను. అంచేత 18 రోజులుగా మీ అందరితో కలిసి ప్రత్యక్ష ప్రసారాల్లో నేను కూడా ఈ సంవత్సరం పాలు పొందాను అని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు. దేవునికి స్తోత్రం. దైవజనులు చెప్పినట్టుగా పైనే చెక్కుకుంటూ వెళ్ళడం నాకైతే సాధ్యం కాదు, కానీ ఎముకలు, కండరాలు, మూలుగులను విభాగించేంత లోతుగా తీసుకువెళ్ళడమే నాకు తెలిసిన దేవుని పని. దైవజనులు అన్నారు కదా, అయితే ఇవాళ హోల్ నైట్ అవ్వచ్చు అని కూడా. బట్ అంత ఓపిక నాకైతే లేదు. కానీ సమయం అనుకూలించిన కొలది, పరిశుద్ధాత్ముడు అవకాశం ఇచ్చిన కొలది సుదీర్ఘ సమయమే దేవుని మాటలు మీతో చెప్తాను.